ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. భక్తులారా, నేడు బ్రహ్మ విద్య ముక్తి మార్గం. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? అజ్ఞాని అయిన జీవుడు సాధన చేసి బ్రహ్మ విద్యను అభ్యసించి ముక్తి ఏ విధంగా పొందాలి అనే దాని మీద ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా జీవుని యొక్క స్థితి మొదటిది అజ్ఞాన స్థితి, రెండవది జ్ఞాన మార్గము, మూడవది యోగ సాధన, 4 యోగ విఘ్నాలు, 5 బ్రహ్మ విద్య ముక్తి మార్గము, ముక్తి ప్రాప్తి. ఈ విధంగా 5 భాగాలుగా మనం చర్చ చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రుడైనటువంటి ఉద్ధవునికి చివరిసారిగా తెలిపినటువంటి బ్రహ్మజ్ఞానం భాగవతములో 11వ స్కందము 28, 29 అధ్యాయాలలో అత్యుత్తమైనటువంటి బ్రహ్మ విద్యను చిన్న చిన్న పదాలతోటి చాలా చక్కగా వివరించినటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా జీవుడు నేను, నాది. నేను అంటే అహంకారం. నాది మమ అంటే నాది, మమకారం. ఈ 2 శబ్దాల ద్వారానే కర్మ బంధ చక్రములో తిరుగుతున్నాడు. ఈ 2 మార్గాలు, నేను, నాది, అహంకారము, మమకారం. వీటి మధ్యనే జీవుడు అజ్ఞాని అయి బాధలు అనుభవించి సంసారంలో పడరాని కష్టములు పడుతూ జ్ఞానము లేకుండా ఏమి చేయాలనో తెలియకుండా సంసార సాగరములో ఏది చివరికి ఒక గురువుని చేరి శాస్త్ర అధ్యయనము చేసి వేదాలు చదివి ఉపనిషత్తులు చదివి జ్ఞానకాండ, కర్మకాండ ఇవన్నీ తెలుసుకొని చివరికి మహాత్ముల యొక్క దర్శనం చేసుకొని ఆత్మదర్శనం చేసుకున్న తర్వాతనే బ్రహ్మ విద్య యొక్క స్థితి ఏమిటో తెలుస్తుంది. నేను, నాది, ఈ 2 అహంకారము, మమకారం. అహంకారం అంటే గొప్పగా చెప్పేదాన్ని అహంకారం అని అంటాం. ఇక్కడ సంస్కృతంలో
నేను అనేదానికి అహం అనేటటువంటి పదం ఉపయోగపడుతుంది. నేను అని చెప్తాం. నువ్వెవరయ్యా అంటే నేను రాములు, నేను కృష్ణుణ్ణి, ఈ విధంగా చెప్తారు. ఈ వస్తువు ఎవరిది అంటే నాది. ఇతనెవరు? నా కుమారుడు. ఈ ఇల్లు ఎవరిది? నాది. ఈ భావనతోటే ప్రపంచమంతా కూడా నడుస్తుంది. దీనివల్లనే శోకము, ఆనందము, భయము, క్రోధము, లోభము, మోహము, కాంక్ష, మృత్యురూప దుఃఖము ఇవన్నీ కలుగుతున్నవి. దీనివల్లనే నాది, నేను నాది, ఈ రెండే శబ్దాలు. దీని యొక్క భావాన్ని చక్కగా అర్థం చేసుకోండి. నిగూఢమైనటువంటి విషయాలని వాచ్యంగా తెలియజేస్తున్నాను అందరికీ. ఏమి చదువురాని భక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా వివరిస్తున్నాను. ఇది అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొంది ముక్తికి చేరుకునేటటువంటి మార్గాన్ని అన్వేషించి సాధన చేసుకోవాలని భావనతోటి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఇదంతా కూడా ఆత్మకు సంబంధం లేదు. జీవుడు నాటకం ఆడుతూ ఉన్నాడు. భయము, ఆనందము, క్రోధము, శోకము, కాంక్ష ఇవన్నీ కూడా శరీరానికి, జీవునికి సంబంధించినటువంటివి, కానీ ఆత్మకు సంబంధించినవి కావు. దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, నావి అనేటటువంటి భావనే పిండస్థమైనది, జీవునిగా మారినది. అహంకారము వలనే త్రిగుణాలు, తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం అహంకారం వల్లనే ఉత్పత్తి అవుతున్నది. నేను అనేటటువంటి భావనలోనే త్రిగుణాలు ఏర్పడ్డాయి. అట్లాగే కర్మలు ఏర్పడుతున్నాయి. దాంట్లో కూడా 3 రకాలు కర్మలు. దాంట్లో కూడా సత్కర్మలు ఉంటాయి, దుష్కర్మలు కూడా ఉంటవి. దీనివల్లనే సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. ఈ యొక్క స్థితినే జనన మరణ చక్రము అంటారు. ఇంతే, దీంట్లోనే తిరుగుతుంటాడు జీవుడు. ఏమి తెలియదు, అజ్ఞాన స్థితి. జ్ఞానం అంటే ఏమి తెలియదు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? చదువుకుంటేనే జ్ఞానమా? బిఏ చదివితే జ్ఞానమా? ఎంఏ చదివితే జ్ఞానమా? పెద్ద చదువులు చదివితే జ్ఞానమా? అట్లా కాదు. ఏమిటి మరి? ఈ విధంగా చక్రములో తిరుగుతూనే ఉంటాడు జీవుడు. ఎప్పటి వరకు తిరుగుతాడు? జ్ఞానం అనేటటువంటి విషయము తెలిసే వరకు అట్లాగే తిరుగుతుంటాడు. ఎన్ని వందలు, వేలు, లక్షలు, కోట్ల జన్మలు ఇట్లాగే పుడుతుంటాడు, మరణిస్తుంటాడు, పుడుతుంటాడు. సావు పుట్టుకలు, జాతస్య ధ్రువం మరణం. మరణించిన వాడికే జన్మ తప్పదు, జన్మించిన వాడికే మరణము తప్పదు. ఈ చక్రములో తిరుగుతూనే ఉంటాడు. అయితే ఈ బంధం యొక్క చక్రము ఏ విధంగా ఉంటుందంటే, మనస్సు. ఈ మనస్సు నుండే అంతఃచేతనం, స్మృతులు, అలవాట్లు, వాసనలు, అలవాట్లు, కాంతాకనకము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రేరణ, స్మృతులు, మళ్ళీ మనస్సు. ఈ విధంగా ఒక్క రౌండులో చక్రములో తిరుగుతూనే ఉంటాయి. ఆ చక్రములో ఇదే జీవిత చక్రం. దీంట్లో పడి అహంకారం, మమకారం, ఈ 2 శబ్దాలు. నేను, నాది. అహం నేను,
మమ నాది. ఈ 2 శబ్దాల వల్లనే, ఈ 2 మార్గాల వల్లనే ఈ జీవుడు చక్రములో తిరుగుతూనే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల జన్మలో, ఎన్ని కోట్ల జన్మలో తిరుగుతూనే ఉంటాడు. మానవ జన్మ రావటానికే చాలా కష్టం. ఎప్పుడైతే మహాత్ముల యొక్క దర్శనము, సిద్ధుల యొక్క దర్శనము, గురువుల యొక్క దర్శనము ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కొద్దిగా అతనికి వ్యత్యాసం వస్తుంది. ఆహా, జ్ఞాన మార్గం పోవాలి, నేను తప్పు మార్గంలో నడుస్తున్నాను అనేటటువంటి భావన కలుగుద్ది. ఆ కర్మ బంధము నుండి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయ్యో, కాంత కనకము ఈ 2. అక్కడనేమో నేను నాది. ఇక్కడ సంసారంలో పడ్డ తర్వాత కాంత భార్యాపుత్రులు, కనకము సంపాదన. ఈ రెండిటి లోపటనే తిరుగుతుంటాడు. తిరిగి 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 అలసిపోయి చివరికి ఏమవుతాడు అంటే జ్ఞాన ఉత్పత్తి అవుతుందన్నమాట. అప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తాడు, ఏకాంతంగా కూర్చుంటాడు, శాంతి అనేది లభిస్తుంది, సంకల్ప నివృత్తి చేస్తాడు, సర్వభూతాత్మకమైనటువంటి పరమాత్మను దర్శిస్తాడు, వైరాగ్యం కలుగుతుంది, సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి వచ్చిన తర్వాతనే జ్ఞానము లభిస్తుంది. ఇది కర్మబంధ చక్రము దాటుటకు వీలైనటువంటి మార్గం ఇది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలస్థితి, నిశ్చలస్థితి జీవన్ముక్తి. అంటే ఏం చేయాలి? సత్సంగత్వము అంటే మంచి వాళ్ళతోటి, మహాత్ములతోటి వాళ్ళ యొక్క బోధలు వినాలి, గురువుల యొక్క బోధను వినాలి, అధ్యయనం చేయాలి, వేద పఠన చేసే వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో ఉండాలి, గురువుల సాన్నిధ్యంలో ఉండాలి. ఉన్నప్పుడే ఆ మనసులో భేదం కలుగుతుందన్నమాట. ఆ భేదం కలిగినప్పుడే మారతాడు. అయితే ఈ విధంగా మారటానికే వేదాలు, ఉపనిషత్తులు, భారతము, భగవద్గీత, రామాయణము, ఎన్నో శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా మహాత్ముల చేత వ్రాయబడినవి. ఈ మనసు అహంకారము వల్లనే ఈ 2 శబ్దాలు చెప్పుకున్నాం కదా, నేను నాది అనే 2 శబ్దాలు. ఆ అహం అనేటటువంటి, నేను అనేటటువంటి దాని నుండే మనస్సు, వాక్కు, ప్రాణము, శరీరము, కర్మ అనేటటువంటి రూపాలతోటి, నానావిధ రూపాలతోటి జీవుడు బంధింపబడతాడు. అహంకారం వల్లనే, అహం నేను అనేటటువంటి భావన నుంచే ఇవన్నీ ఏర్పడతాయి. దాని నుండే మనస్సు ఏర్పడుతుంది, త్రిగుణాలు తోడైతవి. తర్వాత జాగృతి, స్వప్నావస్థ, సుషుప్తి అందు అతను కలలుగంటూ తిరుగుతూ ఉంటాడు. అన్నం తింటాడు, ఈ శరీరాన్ని పోషిస్తుంటాడు. ధనం ఎక్కువైతే ధనమెక్కితే మదం ఎక్కును, మెక్కితే మత్సరంబు మరి మరి ఎక్కును. ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమి కనబడదు. అన్నమయమైనటువంటి ఈ శరీరము ఏ విధంగా ఉంటుంది? మనం తినేటటువంటి పదార్థాలతోటి ఆధారపడి ఉంటుంది. ఎట్లా? కళ్ళు తాగినప్పుడు కళ్ళు యొక్క చెడు స్థితే చూపెడతాడు, మాంసం తిన్నప్పుడు క్రూరత్వం చూపెడతాడు. ఇవి 2 గ్రహించాలి. అందుకనే సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించినప్పుడే సాత్వికమైనటువంటి మనసు తయారవుతుంది.
జంతువుల యొక్క మాంసం తిన్నామంటే జంతువుల యొక్క గుణము, అలవాట్లే వస్తాయి. కాబట్టి మాంసం తినరాదు. మాంసః అత్తి మాంసం. ఆ పదానికి అర్థం ఏమిటి? మాం నన్ను, సహ అంటే అది, అత్తి అంటే తింటుంది. ఏ జంతువునైతే నీవు తింటవో ఆ జంతువుకు నీ పుణ్యం వచ్చి మానవ జన్మగా పుడుతుంది, నీవు కింది జన్మకెళ్ళిపోతావు అని ఆ పదానికి అర్థం. శరీరము శీర్షతే ఇది శరీరః. నాయనా ఎన్నాళ్ళున్నా సరే ఈ శరీరానికి సబ్బులు పెట్టి పౌడర్ పెట్టి ఎంత సాధినా సరే శీర్షతే శిథిలమైపోతుందిరా అని పెద్దలు ఆ పేరు పెట్టారు. దహ్యతే ఇది దేహ. దహ్యతే కాల్చబడుతుంది, నీ దేహము కాల్చబడుతుంది కాబట్టి దేహము అని పిలువబడుతుంది. ఎన్నాళ్ళున్నా కానీ కట్టెల్లో పెట్టి మా జీవం వెళ్ళిపోయిన తర్వాత, మరణం అయిన తర్వాత ఈ శరీరాన్ని కట్టెల్లో పెట్టి కాల్చవలసిందే కాబట్టి దేహము అని పేరు వచ్చింది. ఈ దేహము ఎంత బాగుంది, ఈ శరీరం ఎంత బాగుంది అని ధనం ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు ఎంతో సంతోషపడతారు. నీ యొక్క శరీరము, నీ సౌందర్యము ఎప్పుడు తెలుస్తుంది? కాటిలోనికి పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు నువ్వు చూడలేవు కదా. అందుకనే ఈ అజ్ఞాన స్థితి నుండి బయటపడు. ఇది ఈ అజ్ఞాన స్థితి నుండి బయటపడాలంటే మనం ఏమి చెయ్యాలి? జీవుడు ఏమి చెయ్యాలి అంటే జ్ఞాన మార్గానికి రావాలి. జ్ఞానం అంటే ఏంది? ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది అంటే ఏమిటో తెలుసుకోవాలి. అదే జ్ఞానం. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అనాత్మ అంటే ఏమిటి? నేతి నేతి నేతి, నా ఇతి నా ఇతి వేదం చెప్తుంది. నా ఇతి నా ఇతి నా ఇతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ పోతుంది. భగవంతుడు ఆత్మ ఇది కాదు అని చెప్పుకుంటూ పోతుంది వేదం. కాబట్టి ఏదైతే మూల వస్తువో ఆత్మరూపమే అదే చూపెడుతుంది. అది తెలుసుకోవాలి. ఎప్పుడైతే రెండు శబ్దాలు మనం చెప్పుకున్నాము, అహంకారము మమకారం. అహం అంటే నేను, మమ అంటే నాది. ఈ రెండు శబ్దాలను తొలగించుకోవడానికి జ్ఞానము అవసరము. ఆ జ్ఞానము ఏ జ్ఞానము? ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది ఏది? ఆత్మ కానిది ఈ శరీరం. ఆత్మ ఎక్కడుంది? నీ శరీరం లోపట ఉంది. ఆ లోపట ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించు. అది నీవు. కృష్ణ అంటే కృష్ణునివి, ఈ శరీరం కాదు. నీ లోపట ఉన్నటువంటి ఆత్మనే కృష్ణుడు. ఎప్పుడైతే ఆత్మచింతన చేస్తాడో అప్పుడు హృదయము శుద్ధి అవుతుంది, కపాలం శుద్ధి అవుతుంది, కుండలి శుద్ధి అవుతుంది. ఆత్మచింతనతోటి ఆత్మ నీ లోపల ఉన్నటువంటి దేవుణ్ణి, నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మచింతన ఎప్పుడైతే చేస్తావో, నువ్వేం చేస్తావు? అక్కడ ఫోటో పెడతావు, ఆయన దేవుడు అంటావు, కొబ్బరికాయ కొడతావు, హారతిస్తావు, ఉద్బత్తిలు పెడతావు, ప్రసాదం పెడతావు, నువ్వు తింటావు, అయిపోయింది, ఈ పూజ అయిపోయింది అని చెప్పి లేచిపోతావు. అట్లా కాదు. నీ యొక్క ఆత్మ నీలో ఉన్నదని తెలుసుకో. అదే జ్ఞానం. ఆత్మ ఎట్లుంటుంది? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యపో నా శోచయతి మారుత. అది నిప్పుల వేస్తే కాలదు, నీళ్ళల్లో వేస్తే తడవదు, గాలికి పెడితే ఎండదు. ఆ ఆత్మని ఏ వస్తువు ఏమీ చెయ్యలేదు. అటువంటి పరబ్రహ్మ అయినటువంటి ఆత్మ యొక్క తునక నీ యొక్క శరీరంలో ఉన్నదని గ్రహించు. ఈ శరీరము ఆత్మ కాదు, ఇది ప్రకృతి శరీరం.
ఈ ప్రకృతి పురుషుల యొక్క భేదాన్ని చూడడమే తెలుసుకో. దాన్ని ఎట్లా చేయాలి మరి? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే ఏమిటి? తప్పింపజేయుట. వేటిని తప్పింపజేయుట అంటే? తప్పింపజేయుట అంటే బాధ పెట్టుట. ఎవరిని బాధ పెట్టాలి? నీ యొక్క జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, చూపుని, ఇవన్నిటి కూడా అది చేయరాని కోరికలు కోరుతూ ఉంటుంది. వాటిని కాదు, వద్దు వద్దు అని అనుకుంటూ నియమంతో దాన్ని మరల్చి పరమాత్ముని యొక్క వైపు భక్తి యోగము చెయ్యాలి. ఇంకేం చేయాలి? శాస్త్ర అధ్యయనము చెయ్యాలి. జ్ఞాన మార్గం తెలుసుకోవాలి. అది ఎట్లా ఉండాలి? అనుభవపూర్వకంగా ఒట్టిగా చదివాడబడేయడం కాదు, అది పూర్తి అనుభవంలోనికి రావాలి. అప్పుడు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి, ఈ ప్రపంచమంతా కూడా ఉన్నది. కానీ ఎక్కడ ఉన్నది ఆత్మ? ఆత్మతోటి అన్నీ నడుస్తున్నాయి. చతుర్దశ భువన భాండాలు కూడా అన్నీ కూడా ఆత్మలతోటి నడుస్తున్నవి. మహాత్ముల యొక్క ఉపదేశాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకుంటావో అప్పుడు నీ లోపల జ్ఞానం చిగురిస్తుంది. ఈ జగత్తు ప్రారంభమప్పుడు, అంత్యమప్పుడు, ఈ మధ్యన ఉన్నటువంటి దానినే కాలము అంటారు. జగత్తు ప్రారంభమైంది, ఒకప్పుడు అంతమవుతుంది. ఈ మధ్యన ఉన్నటువంటిదే కాలము. ఆ కాలములో ఉన్నావు. ఈ జగత్తు ప్రారంభమప్పుడు, అంతమప్పుడు, ఇది అంతమైపోయేదే. అంటే నీ శరీరం ఎప్పుడైనా సరే కాలములో పడి అంతమైన అయ్యేదే. దాన్నే కాలము అంటారు. అయితే ఏం చేయాలి? అష్టాంగ యోగము చెయ్యి. అష్టాంగ యోగము గురువుల దగ్గర శిక్షణ పొంది చెయ్యి. చేసినప్పుడు అప్పుడు నీకు యోగం అభ్యాసం అవుతుంది. చిత్తవృత్తి నిరోధ యోగ. నీ చిత్తములో పుట్టినటువంటి పనుల్ని నిరోధించడమే యోగము. ఆసనం సుఖం స్థిరం ఆసనం. నీకు ఏది సుఖమైతే ఆ విధంగా కూర్చొని యోగశాస్త్రములో చెప్పిన విధంగా సాధన చెయ్యి. ముక్కు మీద నీ యొక్క చూపు పెట్టుకో, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా. లేకపోతే మూలాధారం నుంచి వరుసగా చక్రాలు శోధిస్తూ ప్రాణవాయువుని కుంభించి పైకి రావాలి. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. ఇదంతా నాకు తెలియదు అంటవా? ఏమి లేదు, ముక్కు మీద దృష్టి పెట్టి అట్లాగే కూర్చో. శ్వాస ఎటు పోతుంది, కిందికి ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, 12 ఇంచులు కిందికి వస్తుంది, పోతుంది. సోహం అంటుంది. దాన్ని గమనించుకుంటూ కూర్చో. ఒక దీపం పెట్టు, ఆ దీపాన్ని చూస్తూ కూర్చో. శివలింగం పెట్టు, శివలింగాన్ని చూస్తూ కూర్చో. కానీ నువ్వు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఉద్బత్తీలు కొట్టి అంతవరకే పూజ అయిపోయినట్టు కాదు. మనసుని నియమించు. ఇంతకుముందు వీడియోలల్లో మనసును ఏ విధంగా కట్టివేయాలి, నిలపాలి, నిలిపినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క శక్తి ఎంత పెరుగుతుంది అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అప్పుడే యోగ సాధనలో సమాధి స్థితి వస్తుంది. అది వికల్ప నిర్వికల్ప. వికల్పం అంటే కొద్దిసేపు చేస్తాడు, మళ్ళీ లోక వ్యవహారంలో తిరుగుతాడు. అట్లాగే ఎప్పుడు కూడా కూర్చునేటటువంటి స్థితిని నిర్వికల్ప సమాధి అంటాడు. అదే దాంట్లో దృఢత్వం రావాలి. అప్పుడు తుర్యానికి చేరుతాడు. సహస్రానికి పోయేటప్పుడు తుర్యానికి చేరుతాడు.
తురియానికి పోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది, సత్వబుద్ధి పెరుగుతుంది, త్రిగుణాలు తొలగిపోతాయి, గుణభేదాలు తొలగిపోతాయి. ఏంటివి? తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. ఆ గుణాల యొక్క భేదాల వల్లనే ఈ శరీరం చావు పుట్టుకలకు గురి అవుతుంది. అవి తొలగిపోతాయి. ఎప్పుడైతే తురియ అవస్థ పొందుతావో అప్పుడు అవి తొలగిపోతాయి. నీకు చావు పుట్టుకలు లేవిగా, నిజమైనటువంటి స్థితి వస్తుంది. ఇది దేనివల్ల వస్తుంది మరి? ఇదంతా భక్తి యోగం చేసినప్పుడే త్రిగుణ దోషాల యొక్క దోషం తొలగిపోతుంది, విషయ వాసనల యొక్క దోషం తొలగిపోతుంది, ఆత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ యొక్క సాక్షాత్కారం కలిగిన తర్వాత నీకు వైరాగ్యం వస్తుంది. అప్పుడు ప్రేరణ, ఆత్మ యొక్క ప్రేరణ కలిగి వైరాగ్యం వచ్చి ధ్యానము, యోగము, నేను ఇంతవరకు అయ్యో ఎన్ని వేల జన్మలు ఎత్తానే, ఎంత జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే అనేటటువంటి భావన కలిగి నువ్వు ఏకాంతంలో కూర్చొని సాధన చేస్తావు, గురువుల గురించి సాధన చేస్తావు. అప్పుడు సాధన చేసేటప్పుడు ఏమవుతుంది? యోగా సాధన ఎట్లా చెయ్యాలి అంటే చిన్న చిన్న ఉపాయాలు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి. ఉద్ధవా, బాగా బద్రీనాథ్ వెళ్ళమని చెప్పాను కదా, బాగా శీతలం ఉంటుంది, బాగా చలి ఉంటుంది. ఆ శీతల ఉష్ణములను తట్టుకోవడానికి ఏం చెయ్యాలి? సోమ సూర్య అగ్ని యోగధారణ చెయ్యి. యోగ అభ్యాసం చెయ్యి నాయనా. ఆ విధంగా చేస్తే నీకు ఎంత చలి ఉన్నా సరే, -డిగ్రీ ఉన్నా సరే, నీ శరీరాన్ని ఏమీ చెయ్యదు. అగ్నిలో కూర్చున్నా కానీ నీ శరీరానికి ఏమీ కాదు. ఆ అభ్యాసం చెయ్యాలి. మరియు ప్రాణాయామం చెయ్యడం వలన ఏమవుతుంది? నీకు రోగాలు, నొప్పులు రాకుండా పోతాయి. ప్రాణాయామం వల్లనే వాతము మొదలగు రోగాలన్నీ కూడా పోతాయి. ప్రాణాయామం చెయ్యి. ప్రాణాయామంలో కూడా కొన్ని రకాలు ఉన్నవి. ఆ విధంగా తెలుసుకొని ప్రాణాయామం చెయ్యి. తపస్సు చేతనే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, సర్వ బాధలు తొలగిపోతాయి, ఇక సంసార బాధలు తొలగిపోతాయి, ప్రపంచ స్థితిలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోతాయి. దేనివల్ల? తపస్సు వల్లనే. మంత్ర ఉపాసన చెయ్యి. గాయతి చ త్రాయతి చ ఇది గాయత్రి మంత్రాన్ని జపం చెయ్యి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం. విశ్వామిత్ర మహర్షి లోకానికి, భక్తులకు ముక్తి పొందాలని విశ్వామిత్రుడు చెప్పినటువంటి గాయత్రి మంత్రం చెయ్యి. వాళ్ళని రక్షిస్తుంది. మంత్ర ఉపాసన చెయ్యి. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మననాత్, నువ్వు ఎప్పుడైతే మనన చేస్తావో వాళ్ళని త్రాయతే రక్షిస్తుంది ఆ మంత్రము. దాన్నే మంత్రము అంటారు. కాబట్టి దానివల్ల నువ్వు సాధన చెయ్యి. నీ శరీరాన్ని రక్షణ చేసుకో, మనస్సుని ఏకాగ్రతగా నిలుపు. ఔషధ సేవనం చేసి కూడా నువ్వు శరీరాన్ని రక్షణ, ముఖ్యంగా శరీరము మంచిగుంటేనే కదా నువ్వు యోగ సాధన చేసేది, దైవ పూజలు చేసేది, వేదాధ్యయనం చేసేది. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కండ్లు, నోరు, ముక్కు ఇవన్నీ కూడా నీకు సహకరించాలంటే ఔషధ సేవ చేయాలి, సేవనం చేయాలి. మందులు తీసుకోవచ్చు, మంత్ర ఉపాసన చెయ్యొచ్చు. ఆ విధంగా చేసి నీ శరీరాన్ని రక్షణ చేసుకోగాని మాంసభక్షణ చెయ్యరాదు. అది బలం అని చెప్పి ముట్టరాదు, అది పాపం. కాబట్టి మాంసభక్షణ చెయ్యరాదు. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ జ్ఞానం అనేది నీకు అభ్యాసం అవుతుంది, యోగస్థితి వస్తుంది, జ్ఞానస్థితి వస్తుంది,
తుర్యానికి వెళ్తావు, తుర్యాతీతానికి వెళ్తావు. బ్రహ్మరంధ్రము నుండే జీవుడు లోపలికి వస్తాడు. మళ్ళీ బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలో కలుస్తాడు. తాను బ్రహ్మై నిలుస్తాడు. కాబట్టి ఆ విధంగా చెయ్యి. ఇక యోగ విఘ్నాలు కూడా వస్తవి. ఏంటివవి? కామ క్రోధ లోభచ్చ. కామము, క్రోధము, లోభము అనేవి నరక ద్వారాలు భగవద్గీతలో చెప్పడం జరిగింది. దానిని మాత్రం ఎట్లా తొలగించుకోవాలి? కామం, క్రోధం, లోభం వచ్చినప్పుడు నా జపం చెయ్యి, నన్ను కీర్తించు, నవవిధ భక్తి భావాలతోటి నన్ను సేవించు అని చెప్పాడు. అదే కాకుండా మహాపురుషుల యొక్క సేవ చెయ్యి. దానివల్ల ఏమవుతుంది? మదము, దంభము తొలగిపోతావి. అది షడ్వర్గాలు తొలగిపోతాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా పోతాయి. మహాపురుషుల యొక్క సేవ చెయ్యి. అప్పుడు ఏమొస్తుంది? సిద్ధులు వస్తవి. అనిమ, గరిమ, లగిమ, మహిమ ఇవన్నీ కూడా సిద్ధులు వస్తాయి. ఆటి తెరువుబోకు. లగిమ చిన్న వస్తువుగా మారుతావు, పెద్ద వస్తువుగా అయిపోతావు, ఆకాశానికి ఎగిరిపోతావు. ఎటువంటి స్థితి అయినా కానీ చేయగలుగుతావు. అటువంటి సిద్ధులు వస్తాయి. కానీ ఆటి తెరువుబోకు. కోరికలు అప్పుడు తొలగిపోతవి. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడే నీకు కోరికలు అనేవే ఉండవు, కలలు అనేవే రావు. ఒకటే లక్ష్యము, భగవంతుని చేరాలి, భగవంతుని యొక్క స్థితి రావాలి, ఆత్మస్థితి రావాలి అనేటటువంటి భావనతోటి ఈ బ్రహ్మ విద్యని దృష్టిలో పెట్టుకొని నడవాలి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడే ముక్తికి మార్గానికి దారి ఏర్పడుతుంది. ముందుగాత భాగవత ధర్మాలను చదువు. ధర్మములైనటువంటి సత్యము, దయ, తపస్సు, దానము ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే. భగవంతుడే ధర్మము, ధర్మమే భగవంతుడు, ఇంకా వేరే లేదు. అతడే సనాతనుడు, భగవంతుడే సనాతనుడు. ఆయన నుంచి వచ్చినటువంటి ధర్మాలన్నీ కూడా సనాతన ధర్మాలు అనబడతవి. నన్ను స్మరించినప్పుడే కర్మలు తొలగిపోతవి. ఎప్పుడైనా సరే జ్ఞాపకం ఉంచుకో, సత్పురుషులు ఎక్కడ ఉంటారో అక్కడనే ఉండు. అందుకనే బద్రీనాథ్ పోయి అక్కడ మహాత్ములు, యోగులు, తాపసికులు, ఋషులు తిరుగుతూ ఉంటారు. అది దేవభూమి, దైవభూమి, యోగభూమి. అక్కడ ఉండి నువ్వు సాధన చేసుకో. కందమూలాలే తిను, మనసును కంట్రోల్ చేసుకో, మనసును నీ చేతులు పెట్టుకో. ఎప్పుడు దైవ చింతనతోటే ఉండు. ఈ ప్రపంచం కానీ మాయ కానీ ఏవిని దరి చేరవు. అప్పుడు నీ యొక్క ఆత్మస్థితి ఏమిటో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీవు జ్ఞాన దృష్టి నీకు లభిస్తుందో అన్ని జీవులలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావన నీకు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? స్పర్ధ, ఈర్ష్య, తిరస్కారము, అహంకారము, దోషాలన్నీ కూడా పోతవి. దేహాభిమానం పోతవి. లజ్జ దేహం మీద, శరీరం మీద. అందుకనే యోగులు ఏం చేస్తారు? కనీసం బట్టలు కూడా కట్టుకోరు, వస్త్రాలు ధరించరు. ఎందుకు? దేహాభిమానం ఉండరాదు, ఆత్మాభిమానమే ఉండాలి. ఆ విధంగా చేయాలి. ఎప్పుడైతే కుక్కను కానీ, చెండాలను కానీ, గోవును కానీ, గాడిదను కానీ,
అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన నీకు ఎప్పుడైతే వస్తుందో